ఫ్రెండ్స్ ఇదైతే మనకి సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ అనమాట. దానికి సంబంధించి 1180 ట్రైనీ వేకెన్సీస్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ కోసం ఒక నోటిఫికేషన్ అయితే ఇష్యూ అయితే అయిపోయింది. దానికి సంబంధించి ఇదైతే అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్. ఫ్రెండ్స్ మనకి ఐటీఐ క్యాండిడేట్స్కి సంబంధించి ఒక 484 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, మెకానిక్, డీజిల్, వెల్డరు, కోపా, అసోసియేట్ లీగల్ అసిస్టెంట్, అలాగే హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ అనమాట. అలాగే ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో 10th క్లాస్కి సంబంధించి పాస్ అయిన వాళ్ళకి సర్వేయర్, వైర్మ్యాన్, అలాగే మల్టీమీడియా అండ్ వెబ్ డిజైనర్ అనమాట. అలాగే మెకానిక్ రిపేర్ అండ్ ఆఫ్ వెహికల్, అలాగే మెకానిక్ ఎర్త్ మూవింగ్ మెషినరీ, వీటన్నీ కూడా 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, వేరే ఏమీ అవసరం లేదనమాట. ఇంకా వీటన్నిటికీ కూడా ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది అనమాట. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్లో మనకి వేరియస్ ఇవైతే ఇచ్చారు, పాథాలజీ, రేడియాలజీ, అలాగే ఫిజియోథెరపీ, కార్డియాలజీ అనమాట. వీటన్నిటికీ ఇంటర్మీడియట్, వీటికేమో 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఇంకా డిప్లొమా హోల్డర్స్ కూడా మనకి మైనింగ్ ఇంజనీరింగ్ 200 అయితే ఉన్నాయి, ఇంకా నాన్ మైనింగ్ ఇంజనీరింగ్ 210 అయితే ఉన్నాయన్నమాట. అలాగే గ్రాడ్యుయేట్స్, డిగ్రీ హోల్డర్స్ కోసం అయితే మనకి మైనింగ్ ఇంజనీరింగ్ 24, అలాగే నాన్ మైనింగ్ ఇంజనీరింగ్ 170, అలాగే నాన్ ఇంజనీరింగ్ ఏదైతే ఉందో నాన్ మైనింగ్లో ఒక 33 అయితే ఉన్నాయన్నమాట. వీటన్నిటికీ సంబంధించి 1 year పాటు స్టైఫండ్తో పాటు మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ కూడా అప్రెంటిస్ వేకెన్సీస్, జాబ్స్ అయితే కాదనమాట. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో గతంలో ఎప్పుడు కూడాను అప్రెంటిస్ ట్రైనింగ్ తీసుకోకుండా ఫ్రెషర్స్ వాళ్ళకి మాత్రమే ఇదైతే వర్తిస్తుంది అనమాట. 6,000 నుంచి 9,000 వరకు మీకు నెలకి స్టైఫండ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ కానీ ఫీజు కానీ ఏమీ లేదనమాట. డైరెక్ట్గా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే కాల్ చేయడం జరుగుతుంది. ఇంకా ఏజ్కి సంబంధించి 1st August 2024కి ఐటీఐ క్యాండిడేట్స్కి 27 years అయితే ఉండాలి ఏజ్. అలాగే ఫ్రెషర్స్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ మీద అప్లై చేస్తే 22 years అయితే ఉండాలన్నమాట, 22 సంవత్సరాలు. డిప్లొమా డిగ్రీ హోల్డర్స్ అయితే కనుక 2020 తర్వాత పాస్అవుట్స్ మాత్రమే డిప్లొమా డిగ్రీ హోల్డర్స్కి అయితే అవకాశం అయితే ఉంటుంది. 2020 తర్వాత ఎవరైతే డిప్లొమా డిగ్రీ చేశారో 2021, 22, 23, 24 ఆ 4 yearsకి సంబంధించినటువంటి డిప్లొమా డిగ్రీ హోల్డర్స్, ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్స్పీరియన్స్ లేకుండా ఎటువంటి ట్రైనింగ్ తీసుకోకుండా ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అయితే అవుతుంది. SC/ST 5 years, OBC NCL 3 years, ఇవన్నీ కూడా యాజ్ యూజువల్గా అయితే ఉంటుంది. దీనికి సంబంధించి అప్లికేషన్ పెట్టుకునే దానికి లాస్ట్ డేట్ వచ్చి 21st September 2024 అనమాట. ఫ్రెండ్స్ ఇదైతే మనకి NAPS పోర్టల్ అనమాట. మీరు గతంలో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే డైరెక్ట్గా లాగిన్ అయిపోయి ఇక్కడ సెర్చ్ బై ఎస్టాబ్లిష్మెంట్ అని ఉంటుంది అనమాట. అక్కడికి వచ్చేసేసి సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ ఇక్కడ ఏదైతే ఉందో అది మీరు టైప్ చేసేస్తే వస్తాయి అనమాట. 18 ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ చూపించినట్టుగా. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఇంటర్మీడియట్కి సంబంధించి అలాగే అన్నీ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు నేను ఏదైతే చెప్పామో అవన్నీ కూడా ఇక్కడ వస్తే మీరు దేనికి అప్లై చేయాలనుకుంటే ఇక్కడ అప్లై అయిన బటన్ ఉంటుంది, డైరెక్ట్గా దాని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇది సర్వేయర్, ఇదైతే 10th క్లాస్ మీద అప్లై చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. వ్యూ అంటే మీకు డీటెయిల్స్ అయితే వస్తాయి, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఇక్కడ సెర్చ్ బై ఎస్టాబ్లిష్మెంట్ నేమ్లో సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ కనుక మీరు టైప్ చేస్తే 18 ఆపర్చునిటీస్ ఉంటాయి. సపోజ్ మీరు ఈ ఫిట్టర్కి అప్లై చేయాలనుకుంటే ఇక్కడ వ్యూ అని ఉంది, దీని మీద క్లిక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఒక ఎస్టాబ్లిష్మెంట్ కోడ్ వచ్చిందనమాట, E02182000001 అనమాట. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు నోటిఫికేషన్లో E02182000001. సో దీనికి మీరు అప్లై చేయాలనుకుంటే ఇక్కడ అప్లై ఫర్ దిస్ ఆపర్చునిటీ ఉంది, దీన్ని మీరు క్లిక్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఇప్పుడు చెప్పినటువంటి అన్ని వేకెన్సీస్ ఇక్కడైతే వస్తాయన్నమాట. దానికి సంబంధించిన స్టైఫండ్ డీటెయిల్స్, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అన్నీ కూడా వస్తాయి. అప్లై చేయాలనుకుంటే దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. లొకేషన్ అని వచ్చింది, ఇక్కడ ఎనీ లొకేషన్ ఏమి రావడం లేదు. ఓకే అయితే చేస్తే ఇక్కడ అప్లై చేసేసామన్నమాట. ఆల్రెడీ అప్లైడ్ ఆన్ 1st September 2024 అని వచ్చింది. ఈ విధంగా మీరు దేనికైనా అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు కనుక సెలెక్ట్ అయితే మీకు మెసేజ్ అయితే పంపిస్తారు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం. తర్వాత అయితే మీకు 1 year పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సర్టిఫికెట్ అది కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు.